దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో మనము పాల్పొందు నిమిత్తం 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట. నాతో కలిసి చెప్పండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట. నాతో కలిసి చెప్పండి. నేను మీకు అప్పగించినది. అంతే. మళ్ళీ చెప్పండి. నేను మీకు అప్పగించినది. కనుక ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడి యోగ్యముగా బలలో పాల్పొందినట్లు మనకు సహాయము చేయునుగాక. నేను మీకు అప్పగించినది అనే ఈ మాట మన జీవితాల్లో చాలా బాధ్యత గలవారుగా మనలను చేసే మాట. నేను మీకు అప్పగించినది అనే ఈ మాట మనకు ఒక హెచ్చరికతో కూడిన మాట. అక్కడ భక్తుడైన పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని అని వ్రాయబడింది. దాన్ని మనము ఇలా తీసుకుందాం. నేను మీకు అప్పగించినది. కనుక ఏం అప్పగించాడు? దేవుడు ఏదైతే ఆయనకు పౌలుకు బయలుపరుస్తూ వచ్చాడో ఆ సంగతులను అప్పగించాడు. పౌలుకు దేవుడు ఏ సంగతులను బయలుపరుస్తూ వచ్చాడో ఆ సంగతులను పౌలు మనకు అప్పగిస్తున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందినాడు. కాబట్టి ఏమి మనకు అప్పగించాడు అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కింద అంటున్నాడు, ఆయన మీ కొరకై నల్లగొట్టబడిన తన శరీరమును మీరు భుజించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన రక్తము వలన నైన పాత్రలో మీరు పానం చేసేవారుగా ఉండాలని కోరుతున్నాడు. సరే, ఇందులో బలలో పాల్పొందుట కొరకైనటువంటి విషయము వ్రాయబడిన ఇంకా అనేకమైన విషయాలు కూడా అందులో దాగున్నాయి. ప్రభు బలలో పాల్పొందేటువంటి వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. కొన్ని వాళ్ళు పరీక్షించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందుకే అక్కడ 26వ వచనంలో మీరు రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించుదురు అని వ్రాయబడింది. మీరు రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆ పాత్రలో ఎవరైతే భుజిస్తున్నారో ఆ పాత్రలోని ఎవరైతే పానం చేస్తున్నారో వారు ప్రభువు వచ్చే వరకు దీనిని గట్టిగా పట్టుకోవాలి. సరే, నేను మీకు అప్పగించినది అనే మాట ఆధారం చేసుకుని చాలా విషయాలు వాళ్లకు తెలియజేస్తూ ఈ బలను గురించి కూడా ఆయన అక్కడ చెప్తున్నాడు. 11వ అధ్యాయం అంతా చదివితే ఎన్నో విషయాలు, సంఘాన్ని గురించిన విషయాలు, సంఘంలో ఉన్న బాధ్యతల విషయాలు రాయబడినాయి. మెచ్చుకునే విషయాలు రాయబడినాయి, మెచ్చుకోని విషయాలు రాయబడినాయి. మీరు ఎలాంటి వాళ్ళు అని అక్కడ తెలియజేస్తూ మాట్లాడాడు. మీరు క్రమము లేకుండా పోయిన వారుగా ఉన్నారని. చివరిలో 34వ వచనంలో నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుస్తానని మాట్లాడుతున్నాడు. సంఘములో ఒక బాధ్యత గల వారుగా మనం ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. సంఘములో బాధ్యత. కాబట్టి దేవుని సంఘములో జరిగే ఆచారాల గురించి మాట్లాడాడు. చూడండి, అందుకే అక్కడ మాటలు ఉంటాయి. 16వ వచనంలో ఎవడైనను కలహప్రియుడిగా కనబడినలా మాలోనైనను దేవుని సంఘములోనైనను అట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. దేవుని సంఘమును కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. కనుక ఇది నేను మీకు అప్పగించాను అంటున్నాడు. ఏంటి ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, లేకపోతే ఆ నియమాలు నేను మీకు అప్పగించాను. ఏంటి ఆ నియమాలు? సేవలో ఉండవలసిన నియమాలు. ఏంటి ఆ నియమాలు అంటే సేవలో ఉండవలసిన నియమాలు. సేవలో కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుని సేవలో కొన్ని నియమాలు ఉన్నాయి. అది పాత నిబంధన కాలంలో
ధర్మశాస్త్ర కాలం నాడు చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనంలో ఆ నియమాల గురించి రాయబడింది. హెబ్రీ 9వ అధ్యాయం మొదటి వచనం, వాటిని ఏమన్నారంటే సేవా నియమములు అన్నారు. హెబ్రీ 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు. ఆయన ఈ కాన్సెప్ట్ చెప్పడానికి ప్రారంభించి ఈ సంగతులు మాత్రమే చెప్తున్నాడు. ఈ నియమాలు, ఇట్లాంటి నియమాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి నిబంధనకైతే సేవా నియమాలు ఉన్నాయి. ఏంటా మొదటి నిబంధన? పాత నిబంధన. పాత నిబంధనలో సేవా నియమాలు ఉన్నాయి. ఆ సేవా నియమాలు ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి అన్ని సంగతుల గురించి కొన్ని నియమాలు పెట్టినాడు దేవుడు. ఆ నియమాలు ఎవరెవరు ఏ నియమాలు చేయాలో వారికి నిర్ణయిస్తూ వచ్చాడు. అందువల్ల ఆ నియమాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా లోపం లేకుండా ఆ నియమాలను జరిగించే వాళ్ళుగా వాళ్ళు ఉండాలంట. పాత నిబంధన కాలంలో, మోషే ధర్మశాస్త్ర సంబంధమైన కాలంలో సేవకు ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆ ప్రత్యక్ష గుడారములో, ఆవరణములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడెక్కడ ఏవేవి నియమించబడ్డాయో అక్కడ ఆ నియమాలను పాటిస్తూ ఆయన సేవా నియమాలను జరిగించే పరిచారకులు లేవీయులు ఉన్నారు ఆ దినాల్లో. కనుక లేవీయులు ఆ నియమాలన్నీ చక్కగా పాటించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఒకవేళ పాటించకపోతే వాటి దోషమును వాళ్ళు భరిస్తారంట. సంఖ్యాకాండంలో రాయబడి చూడండి దయచేసి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తాం. 18:23, 18వ అధ్యాయం 23వ వచనం. అక్కడేం రాయబడింది? అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదుల యందురు. ఇశ్రాయేలుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఇక్కడ ఒక సంగతి, లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ప్రత్యక్ష గుడారములో కొన్ని నియమాలు ఉన్నాయి. దేవునికి ఎన్నో నియమాలు ఉన్నాయి. నేను చెప్పేది ప్రత్యక్ష గుడారపు నియమాల గురించి చెప్తున్నాను. దేవుడికి ఎన్నో నియమాలు ఉన్నాయి. మానవుడికి ఎన్నో నియమాలు పెట్టాడు, ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను కనుక పాటిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఆ నిబంధన పాటిస్తే మీ యందు నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఈ యొక్క సేవా నియమాలను పాటించే దాంట్లో ఏదైనా దోషం ఉంటే ఆ దినాల్లో ఆ లేవీయులు వాళ్లే ఉత్తరవాదులుగా ఉంటారని కూడా దేవుడు చెప్పాడు. వాళ్ళు జరిగిన దోషమునకు ఉత్తరవాదులు. సేవా నియమాలను జరిగించట్లో తేడా చేస్తే దేవుడు వారి దోషాన్ని వారి మీదే మోపుతున్నాడు. అందువల్ల ఏ దోషము లేకుండా ఆయన సేవా నియమాలను జరిగిస్తూ సేవ జరిగించాలనేది దేవుని యొక్క ఆలోచన. పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యక్ష గుడారం తీసుకుందాం. అక్కడ ఆవరణం ఉంటుంది. ఆవరణములు ఏముంటాయి అక్కడ ముందేముంటుంది? బలిపీఠం ఉంటుంది. తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళం తర్వాత బలిపీఠం ఉంటుంది. బలిపీఠాన్ని దాటుకుని లోపలికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళతాం. గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం యొక్క అనుభవంలో, శుద్ధి చేయబడిన అనుభవంలో లోపలికి వెళితే అక్కడ దీపస్తంభము, సన్నిధి, రొట్టెలు ఉంచిన బల్ల, ఇంకా ఈ అనేకం ఉంటాయి, ధూపవేదిక, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని వెళితే అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే మందసం ఉంటుంది. ఆ మందసంలో ఏముంటుందంటే మరి మన్నా కలిగిన పాత్ర ఒకటి ఉంటుంది. మన్నా కలిగిన పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన మందసంలో ఉన్న పలకలు ఉంటాయి. దానిపైన కెరూబులు ఉంటాయి.
ఆ కరుణాపీఠం ఉంటుంది, కరుణాపీఠం పైన కెరూబులు ఉంటాయి. అక్కడ నుండి దేవుడు మాట్లాడతాడు, అక్కడ నుండి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఏమేం చెయ్యాలో ఏమేం జరగాలో. ఆయన అక్కడి నుంచి ఆయన ఆజ్ఞాపిస్తే దాన్ని విన్న యాజకుడు ప్రజలకు తెలియజేసి ఆ నియమాలను పాటించాలని కోరినప్పుడు వాళ్ళు ఆ నియమాలు పాటించి ఆయన సేవ నియమాలు జరిగించిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు ఆ దినాల్లో, పాత నిబంధన కాలంలో. అలాంటి సేవా నియమాలు ఆ దినాల్లో వాళ్ళు చక్కగా జరిగించి ప్రత్యక్ష గుడారమును ఆ సేవను చక్కగా జరిగించిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ తప్పు చేస్తే దేవుడే వాళ్ళను ఉత్తరవాదులుగా చేశాడు. అయితే ఇలాంటి సేవా నియమాలు క్రొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాయి. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఈ సేవా నియమాలు ఉన్నాయి. అక్కడ హెబ్రీ 9వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడిన మాటలను మనం చూస్తే హెబ్రీ 9లో ఏమన్నాడు? హెబ్రీ 9వ అధ్యాయం మొదటి వచనం, మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలమును ఉన్నాయి. అంటే పాత నిబంధనకు సేవా నియమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నిబంధన మార్చినాడు యేసుప్రభు. పాత నిబంధన తీసివేసి క్రొత్త నిబంధన చేసినాడు. పాత నిబంధన ఏంటి? పాపములకు శిక్ష ఉండేది పాత నిబంధన. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రాన్ని మీరితే శిక్షలు కూడా ఉండేవి, ఆ నియమాలు ఉండేవి. అప్పుడు ఏదైనా తప్పు చేస్తే పనిష్మెంట్ కూడా ధర్మశాస్త్రం ప్రకారం వెంటనే ఉండేది. కనుక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో మరి జాగ్రత్తగా వాళ్ళు జీవించి దేవుని ఏర్పాటులో లోపం లేని వాళ్ళుగా వాళ్ళు బహుశా ఆ దినాల్లో వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేసినా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదా మొదటి నిబంధన కొంచెం కష్టంగా ఉందంట. ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేస్తే శిక్ష వెంటనే ఖరారు చేసి శిక్షించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ధర్మశాస్త్రాన్ని ప్రజలు నెరవేర్చలేకపోతున్నారని ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధన రద్దు చేసి క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు యేసుప్రభు. పాత నిబంధనలు మనకేమున్నాయి? 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. అక్కడ మందసంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు నెరవేర్చడం మానవుడికి ఎంతో కష్టతరమైపోయింది. అలాంటి ఆజ్ఞలు ఉన్న కాలంలో సేవా నియమాలు ఎలా ఉన్నాయంటే అక్కడ వాళ్ళు లేవీలైన వాళ్ళు సేవా నియమాలు జరిగించే విషయంలో వాళ్ళు అక్కడ ఆ నియమాలను పాటించిన వారుగా వాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభు వీళ్ళు వచ్చిన తర్వాత పాత నిబంధనను తీసివేసి ఆయన క్రొత్త నిబంధన చేశాడు యేసు ప్రభు. పాత నిబంధనలో సేవా నియమాలు ఉన్నట్టు ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా సేవా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనం జరిగించే విషయంలో మన తప్పు ఏమైనా ఉంటుందా? ఒకవేళ దేవుని యొక్క ఈ కాలంలో క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు మనకిచ్చిన ఈ నూతన నిబంధనలో జరిగే సేవా నియమాల్లో జరిగించే విషయంలో నీ దోషమేం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అందువల్లనే పౌలు ఏమన్నాడు? నేను మీకు ఇది అప్పగించాను, ఈ ఆచారము లేదా ఈ క్రమము మీరు జరిగించే వాళ్ళుగా ఉండాలని చెప్తే ఆయన అంటే ఉన్నాడు, ప్రభువు నాకు ఇచ్చాడు, ఇది నేను మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభు పాత నిబంధన తీసివేసి కొత్త నిబంధన తేవడానికి ఆయన ఉద్దేశించారు. చూడండి 8వ అధ్యాయం, హెబ్రీ 8వ అధ్యాయం 10-11 వచనాలు. హెబ్రీ 8వ అధ్యాయం 10-11 వచనాలు, లేదా 9 నుంచి చూద్దాం, కొద్దిగా చదువుతాం. 3 వచనాలు. అది నేను ఐగుప్తు దేశంలో నుండి నేను కొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలపడికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా విశ్రాంతిలో నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని ఆలస్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇక్కడ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? నేను వారి కొరకై చేసిన నిబంధనలో నా నిబంధనలో వారు నిలవలేదు. పాత నిబంధనలో ప్రజలు కష్టపడ్డారంట, ఎన్నో ఇబ్బందులు పడ్డారంట ఆ నియమాలు జరిగించడానికి. అందువల్ల దేవుడు అంటున్నాడు, వాళ్ళు నా నిబంధనలో వాళ్ళు నిలవలేదు కనుక వాళ్ళ కొరకు నేను క్రొత్త నిబంధన చేస్తున్నానని అక్కడ 10వ వచనంలో యేసు ప్రభు ద్వారా ఆ మాటలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. వారి మనసులో నేను వారితో
చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. చూడండి, ఇప్పుడు మనకి ఈ కాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో మనకు ఇవ్వబడిన సేవా నియమాలు ఏంటంటే ధర్మ విధులు. ఈ ధర్మ విధులను మనము జరిగించే వాళ్ళుగా ఉండాలి. దీన్ని ఇంకొక ఎఫెసీ పత్రికలో పౌలు ఇంకో మాట చెప్పాడు. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయం, దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 4:13 అక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం. ఎఫెసీ 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య ధర్మము జరుగుట. ఈ నిబంధన ఏంటంటే, ఈ కాలంలో, మన కాలంలో ఉన్న సేవా నిబంధనలు ఏంటంటే, సేవా నియమాలు ఏంటంటే పరిచర్య ధర్మము జరిగించే దాని కొరకైన నిబంధన. ఏంటది? యేసుప్రభు అన్నాడు హెబ్రీ 8:10, వారిలో నా ధర్మ విధులను ఉంచెదను. సేవా నియమాలు, ధర్మ విధులు. ఏది ధర్మమో ఏది అధర్మమో నీకు తెలియజేయబడుతుంది. ఏది క్రమమో ఏది అక్రమమో తెలియజేయబడుతుంది. ఏది ఆచారమో ఏది అనాచారమో తెలియజేయబడుతుంది. దేవుని మందిరంలో ఎటువంటి ఆచారాలు లేవు. అందువలన కొన్ని అనాచారాలు జరిగిపోతున్నాయి. అందుకని నియమాలను అందుకోలేకపోతున్నారు. ఈ నియమాలను జరిగించలేని పరిస్థితులు ఉంటున్నారు ప్రజలు. పాత నిబంధన కాలంలో సేవా నియమాలు ఉన్నప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉండవా? అవే యేసుప్రభు అన్నాడు, వాటిని ధర్మ విధులుగా చెప్తున్నాడు. ఇవి పాటించాలి, ఈ ధర్మ విధులు పాటించాలి. అందుకే పరిచర్య ధర్మం జరుగుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కొందరిని ఏర్పరచుకున్న దాంట్లో నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. పరిచర్య ధర్మం జరగాలి, మందిర సేవ జరగాలంటే కొన్ని నియమాలను నువ్వు పాటించే వ్యక్తిగా ఉండాలి. ఏంటా నియమాలు? సరే, ఏంటా నియమాలు? నేను క్లుప్తంగా ముగించాలనుకుంటాను. ఏంటా నియమాలు చెప్పండి. పాత నిబంధన కాలంలో సేవా నియమాలు ఉన్నట్టే క్రొత్త నిబంధన కూడా కాలంలో కూడా సేవా నియమాలు ఉన్నాయి. మనం గ్రహిస్తే, అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతాయి. ఏంటి ఆ సేవా నియమాలు అంటే? ప్రభువే మనలో ఉంచిన ధర్మ విధులు. ఆయన పరిచర్య ధర్మం జరుగుటకు, ఆయన మందిర సేవ క్రమంగా జరుగుటకు ఆయన ఉంచిన కొన్ని మన జీవితంలో మనం జరిగించే ఆ నియమాలను జరిగించే వారికి ఉండాలనేదే ఆయన కోరుతున్నాడు. ఇదిగో నేను మీకు అప్పగించాను అని చెప్తున్న ఈ నియమాలు మనం కొన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు, దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. అంటే పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి ఒకటి హఠాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మొట్టమొదటి సేవా నియమంలో మొట్టమొదటి నియమం ఏమంటే ఏంటి చెప్పండి? ప్రార్థన చేసేవారుగా ఉండే నియమం. ప్రార్థించేటువంటి వారుగా సంఘము పాటించవలసిన, లేకపోతే సేవా నియమాల్లో క్రొత్త నిబంధన సంఘం పాటించవలసిన మొట్టమొదటి ప్రాథమికమైన సూత్రం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి నియమాన్ని నెరవేర్చేవారు ఉండాలి. యేసు ప్రభువు ఈ లోకంలో సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత శిష్యులను ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, యెరూషలేములో ఉండండి, తండ్రి మీకు ఇచ్చిన వాగ్దానాల కొరకు కనిపెడుతూ ఉండండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? మేడగదిలో కూడి ప్రార్థించారు. పెంతెకొస్తు దినమున కూడా వారందరూ అక్కడ కూడి ఉన్నారు. బహుశా పెంతెకొస్తు దినమున వారు కూడి ఉన్నారంటే ప్రభు బల్ల విరిచే సమయం కావచ్చు. అందువల్ల ఈ సమయంలో వాళ్ళు అక్కడ కూడి ఉన్నప్పుడు లేదా ప్రార్థన చేసుకుంటున్నారు. పైన సందర్భాల్లో ప్రార్థన గురించి రాయబడింది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వారు కూడి ప్రార్థిస్తున్నారు, అనేక మంది ప్రార్థిస్తున్నారు. కనుక మొట్టమొదటి సేవా నియమము, మనం జరిగించాల్సిన మొట్టమొదటి సేవా నియమం ఏంటంటే కూడి ప్రార్థించే అనుభవము. కూడి ప్రార్థించుట. ప్రార్థిస్తున్నామా? క్రొత్త నిబంధన కాలంలో కూడా సేవా నియమాలు ఉన్నాయి. ఈ సేవా నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి, కూడి ప్రార్థించాలి, సంఘముతో ప్రార్థించాలి. సంఘ ప్రార్థన ఈ సేవా నియమము నువ్వు కనుక జరిగించకపోతే, నేను చెప్పాను కదా, సంఖ్యాకాండం
18:23 ఏం రాయబడింది? లేవీయులు ఎవరైనా సేవా నియమాన్ని జరిగించుట్లో పొరపాటు చేస్తే వాళ్ళే ఉత్తరవాదులు. దేవుడు వాళ్ళని లెక్కలో తీసుకొస్తున్నాడు. అట్లా ఇక్కడ కూడా క్రొత్త నిబంధన కాలంలో సేవా నియమాల్లో ప్రథమంగా మొదటిగా పేర్కొనబడిన ఈ ప్రార్థన సమయాన్ని, ఈ నియమాన్ని నువ్వు పాటిస్తున్నావా? ప్రార్థనలో ప్రార్థించే వ్యక్తిగా కూడి ప్రార్థిస్తున్నావా? సంఘముతో ప్రార్థిస్తున్నావా? సంఘములో ప్రార్థిస్తున్నావా? ఈ యొక్క సంఘ ప్రార్థనల్లో ప్రార్థిస్తున్నావా? ఈ నియమాన్ని కనుక నువ్వు మీరినట్లయితే, ఈ నియమం కనుక నీ జీవితంలో నెరవేర్చని పరిస్థితి అయితే దేవుడు నిన్ను దోషిగా తెలుస్తాడు. దీని విషయమై నిన్ను ఎక్కడుగుతాడు? ఖచ్చితంగా ఈ యొక్క క్రొత్త నిబంధన సేవా నియమాల్లో అనేకమైన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘముతో కూడి ప్రార్థన చేసే అనుభవం. మనం కలిగి ఉండాల్సిన నియమాన్ని మీరుతున్నామా, పాటిస్తున్నామా? సంఘ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఆదివారం ఆరాధన కంటే కూడా సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఆదివారం ఆరాధన కంటే ముఖ్యమైన సంఘ ప్రార్థనే. సంఘ ప్రార్థన లేకపోతే సంఘములో కార్యాలు ఏమి జరగవు. ప్రభువు సహాయం చేసినప్పుడే కదా ప్రభువుకు ఆరాధన చేయగలిగేది. ప్రార్థన చేయకపోతే ప్రభు ఎలా సహాయం చేస్తాడు? ప్రభు సహాయం చేసినప్పుడు ప్రభుని ఆరాధించగలుగుతాం, కానీ ప్రభు సహాయం చేయనప్పుడు ఏమని ఆరాధిస్తాం? ఎందుకు ఆరాధించలేకపోతున్నామంటే ఏం సాయం చేయలేదు కనుక. ఎందుకు సాయం చేయలేదు కనుక? ప్రార్థన చేయట్లేదు కనుక సంఘ ప్రార్థన చేయాలనే ఈ సేవా నియమంలో మొదటి ఈ నియమాన్ని పాటిస్తున్నామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ మొదటి నియమం దగ్గరే నువ్వు అదేమంటారు, ఆదిలోనే హంసపాదం పెడితే ఇక ముందుకు కదలదంట. ఇక ఏమంటారు దాన్ని? ఆదిలోనే హంసపాదం పెడితే ఇక ముందుకు కదలదంట. అపశకునం అంటారు లోకంలో, దాన్ని అపశకునం అంటారు. ప్రారంభంలో నీకు అపశకునం ఎదురైతే ఇంకా మిగిలిన నియమాలను ఎప్పుడు నెరవేరుస్తావు? ఈ మొదటి నియమాన్ని నువ్వు కనుక మీరితే అసలు నియమాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు? ఇంకా ఎన్నో నియమాలు ఉన్నాయి. ఇది ప్రారంభ నియమమే, ప్రార్థన. అక్కడ యేసుప్రభువు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసింది అదే. మొట్టమొదటి నియమం ఏంటంటే ప్రార్థన చేశారు, కూడి ప్రార్థించారు. అయ్యా, ఈ సేవ ఎలా జరిగించాలి, ఈ పరిచర్య ఎలా జరిగించాలి, మేమేం చేయాలి, మేమేం చేయమని నువ్వు కోరుతున్నావు అని వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళకి అన్ని విషయాలు బయలుపరుస్తొచ్చాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అన్ని విషయాలు బయలుపరుస్తొచ్చాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రభు ప్రత్యక్షతను గురించి రాయబడింది. దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడో అక్కడ రాయబడింది. అందుకు ఆయన ఏం చేస్తూ వచ్చాడో రాయబడింది. అందుకు వాళ్ళు ఏం జరిగిస్తూ వచ్చారో అక్కడ రాయబడింది. కాబట్టి ఈ సేవా నియమాలు ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న సేవా నియమాలు కొన్ని ఉన్నాయి, ఒక 6-7 దాకా ఉన్నాయి. అవన్నీ మనం జరిగించాలి మన జీవితంలో. అందులో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం. ప్రార్థన ఉందా మన జీవితాల్లో? ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళు మనుషులే కదా. క్రొత్త నిబంధన ఆరంభ సంఘంలో ఉన్న వాళ్ళు మనుషులు కదా. వాళ్ళు మనలాగా అన్నం తిన్న వాళ్ళు కదా. వాళ్ళకు పనులు లేవా? వాళ్ళలో కొందరు గొర్రెలు కాస్తున్న వాళ్ళు ఉన్నారు, కొందరు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, కొందరు రకరకాల పనులు చేసుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా పేదలే, అంటే మనలాగా మిడిల్ క్లాస్. వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో రకాలైన సంసార బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ వ్యవహారాలు ఉన్నాయి. అయినా కూడా సేవా నియమాలకై వారు నియమించబడ్డారు కనుక ఆ సేవా నియమాలను వారు జరిగించాల్సినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఆ దినాల్లో దాన్ని జరిగించారు. సేవా నియమాల్లో మొట్టమొదట ప్రార్థన చేసే ఆ నియమాన్ని వాళ్ళు జరిగించారు. మనం జరిగిస్తున్నాము, మనం జరిగించాలని ప్రభు కోరుతున్నాడు. ఇది మొదటి నియమం. రెండో నియమం చూడండి, అపోస్తుల కార్యం 2:36 రెండో అధ్యాయం 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాం. రెండవ నియమం ఏంటంటే సువార్త ప్రకటించే నియమం. సరే, ఇక్కడ సువార్త అంతా చదవాలంటే కష్టం కాబట్టి వారికి తెలియజేస్తున్నాడు యేసు ప్రభు ఎలా చనిపోయినాడో, ఆయన ఎలా సిలువ వేసి చంపారు, ఆయన సమాధి చేసినా కూడా తిరిగి పునరుద్ధరణే మరి ఎలా తిరిగి లేచాడు, ఆయన రక్షణను గురించిన సువార్త ప్రకటించే నియమము నెరవేర్చే వారంగా మనం ఉండాలి. సువార్త ప్రకటించాలనే నియమం సేవా నియమాల్లో, సంఘములో జరగవలసిన కొన్ని నియమాల్లో ప్రార్థనా నియమాన్ని మనం చూసాం. రెండవది సువార్త ప్రకటించవలసిన నియమం నీ పైన ఉంది. అక్కడ చర్చ్ గ్యాదరింగ్ జరగాలి, సంఘము సమకూర్చబడాలి, అనేక మంది ప్రజలు రక్షించబడాలి. సరే,
వీళ్ళు మొదట ప్రార్థన చేసిన నియమం నెరవేర్చినప్పుడు 120 ఇంచుమించు 120 మంది ఉన్నారని రాయబడింది. మొదట ప్రార్థనా నియమాన్ని వాళ్ళు నెరవేర్చేటప్పుడు ఇంచుమించు 120 మంది కూడి ప్రార్థించారని రాయబడింది. ఎప్పుడైతే ప్రార్థించినాడో వాళ్ళ మీద దేవుని యొక్క అగ్ని వారి మీద దిగొచ్చినప్పుడు వాళ్ళకు మాట్లాడే శక్తి వచ్చిందంట. ఆ ప్రార్థన నియమాన్ని నెరవేర్చగానే వాళ్ళు మాట్లాడే శక్తి, అల్పులు, అయోగ్యులు, లేకపోతే పామరులు, విద్య లేని వాళ్ళు, చదువు రానోళ్ళు, వాక్యం చదవడం నాకు రాదంటాం ఈ దినాల్లో మనం. వాళ్ళకి రాదు, చదువు చెప్పలేని వాళ్ళు, కనీసం విన్నదాన్ని కూడా సరిగ్గా గ్రహించలేనటువంటి వాళ్ళ మీద ఎప్పుడైతే ప్రార్థన నియమాన్ని నెరవేర్చారో వారి మీదకి దేవుని అగ్ని దిగొచ్చింది. పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళు దిగొచ్చినప్పుడు వాళ్ళకు మాట్లాడే శక్తి వచ్చేసిందంట. వాళ్ళు ఆ దినాల్లో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ మాట్లాడతారు కదా, అట్లుందంట. ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్న మాటల్లాగా వాళ్ళ మాటలు అంత గమ్మును కూర్చొని వింటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న యోదయ ప్రాంత ప్రజలకు, అనేక మంది ప్రజలు అక్కడుంటే వాళ్ళందరికీ పేతురు బోధించి చెప్పాడు, సువార్త చెప్తే వాళ్ళకు తెలుసుకోవాలి యేసు ప్రభువు మన కొరకై చనిపోయినాడు, సిలువ వేయబడినాడు, మన పాపాలు క్షమించబడ్డ కొరకు ఆయన మరణించాడని చెప్పంగానే వాళ్ళందరూ ఈ సువార్త విన్న తర్వాత హృదయంలో గుచ్చబడిన వారైనారంట, హృదయంలో పొడవబడిన వారైనారంట. కనుక రెండో నియమం ఏంటంటే సువార్త ప్రకటించే నియమం. సువార్త ప్రకటిస్తున్నామా? దీనికి అంతా లెక్కపు చెప్పాలి. నేను ఊరికి అడగట్లా, మీకు ఊరికే చెప్పట్లా. పాత నిబంధన కాలంలో సేవా నియమాలను పాటించకపోతే వాళ్ళను ఉత్తరవాదులుగా ఎంచిన ప్రభు ఇక్కడ ఎంచడా? ఈ నియమాలను జరిగించకపోతే ఎంచడా? ఈ సేవా నియమాల్లో రెండవ నియమం ఏంటంటే నువ్వు సువార్త ప్రకటించాలి, ప్రజలకు దేవుని గురించిన వార్త ప్రకటించాలి. శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనమే, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడింది. ఈ వార్తను ప్రకటించేది ఈ నియమాన్ని మనం నెరవేర్చేవారు ఉండాలి. యేసు ప్రభు చనిపోయినాడు, మన పాపాల కొరకు ఆయన చనిపోయినాడు, మన పాపాలు తీసివేటు కొరకే చనిపోయినాడు. ఆయన తన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మన పాపాలను కడిగి మనల్ని శుద్ధి చేసినాడు అని సువార్త చెప్పంగానే అక్కడ వాళ్ళందరూ ఏమైనారంట? హృదయంలో నొచ్చుకున్నారంట, హృదయంలో పొడవబడినారంట. వాళ్ళు అంటున్నారు, సహోదరులారా మేమేం చేయాలి, మేమేం చేస్తే ఈ మార్గంలోకి రాగలుగుతాము అని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? పేతురుని అడుగుతూ వచ్చారు. ఆయన ఏమంటున్నాడు? పేతురుని అడిగితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. అప్పుడే మీరు రక్షణ పొందిన వారు అవుతారు, అప్పుడే మీకు ఈ రక్షణ మీకు అనుగ్రహించబడుతుంది అని ఎప్పుడైతే సువార్త చెప్పబడిందో వాళ్ళందరూ మారిపోయారు. ఎంతమంది? 3000 మంది. మొత్తం మీద ఇంచుమించు 120 మంది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా వారి మీదకి వచ్చిన శక్తి ఉపయోగిస్తే ఆ రోజున వాళ్ళ దగ్గరకు తీసుకురాబడిన వాళ్ళు ఎంతమంది? 3000 మంది వాళ్ళతో యాడ్ అయిపోయారు, కలిసిపోయారు. 120 + 3000 120 మంది సంఘం అయిపోయింది. ప్రార్థనా నియమాన్ని నెరవేర్చారు, సువార్త ప్రకటించే నియమాన్ని నెరవేర్చగానే సంఘము 3000 మంది ఆటోమేటిక్గా చేర్చబడిపోయారు. కాబట్టి ఈ సువార్త ప్రకటించే నియమాన్ని పాటించాలి. సువార్త ప్రకటిస్తున్నామా? అసలు మనకాడ సువార్త ఎక్కడుందంటారా? మన నోట్లో నుంచి వచ్చే అన్ని దుర్వార్తలే కదా. సువార్త లేదంటారా? సువార్త అనే పేరే కానీ అసలు ఆ నోట్లో నుంచి సువార్తే రాదంట, అన్ని దుర్వార్తలేనంట. అన్నీ దుర్వార్తలే, ఆ చెడ్డ మాటలే వస్తాయంట, మంచి వార్త రాదంట సువార్తములో. అట్లుంటున్నామా ప్రియులారా? ఈ సేవా నియమాన్ని మనం పాటించకపోతే లోకములో సువార్త ఎప్పుడు ప్రకటిస్తాము? ఇంకా అనేక మంది ఎప్పుడు రక్షించబడతారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పిన యేసు ప్రభు మాట ఎక్కడ నెరవేర్చబడుతుంది? అందువలన వీళ్లకు రెండవ నియమం ఏంటంటే సువార్త ప్రకటించే నియమాన్ని వాళ్ళు పాటించారు, శిష్యులైన వాళ్ళు పాటించారు. సువార్త ప్రకటించే నియమాన్ని పాటించారు. మనం పాటిస్తున్నామా లేదా మనం ఆలోచించాలి. ఇది రెండవది. మూడో నియమం చూడండి. మూడవ నియమం మనం చూద్దాం దయచేసి. మూడవ నియమము 42వ వచనం. వీరు అపోస్తులుల బోధయందు, చాలండి, వీరు అపోస్తులుల బోధయందు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని వింటున్నారు, బైబిల్ స్టడీ. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విని వాళ్ళు ఏం చేస్తున్నారు?
దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా మారిపోయినారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో ఆ వాక్యం తెలియజేసిన విధానమును బట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా వాళ్ళు మారిపోయారు. మూడో నియమం ఏంటి? మందిరములో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనము ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ప్రతి దినము ఆరాధన జరిగేది. ప్రత్యక్ష గుడారంలో ప్రతి దినం ఆరాధన జరిగేది. అందుకే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదని వ్రాయబడింది. ప్రత్యక్ష గుడారంలో ప్రతిదినం ఆరాధన జరిగేది. మరి మన దగ్గర ఆదివారానికి ఒక్కసారి జరిగే ఆరాధన అయినా చేస్తున్నామా లేదా? ఇది కూడా నియమమే, సేవా నియమంలో ఇదొక భాగం. మూడవది ఏంటంటే ఆరాధించే నియమం. ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించవలననే నియమము మనం పాటిస్తున్నామా? కనుక వాక్యము వినాలి, వాక్య ప్రకారం దేవుణ్ణి ఆరాధించే మూడో నియమాన్ని మనము కలిగి ఉండాలి. మూడో నియమాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఎన్ని నియమాలు? నువ్వేదో చేస్తే నువ్వేదో ఇట్లా వెళ్తే అది కాదు నియమం. నీ ఆలోచన కాదు, ఎవరో ఆలోచనలు కాదు, మనుషుల వ్యర్థమైన ఆలోచనలు కాదు, మనుషుల తలంపులు కాదు నువ్వు చేయాల్సింది. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క క్రమాన్ని నువ్వు చేయాలి, ఈ నియమాలను పాటించాలి. మూడో నియమము ఆరాధన. ఆదివారం ఆరాధన నియమాన్ని పాటిస్తున్నాము. వాళ్ళు అది అనుదినం ఆరాధించారు. దేవదూతలైతే ప్రతిరోజు ప్రతిగానాలతో ఆరాధిస్తారంట. గానము ప్రతిగానం అంటే వాళ్ళు ఒకళ్ళు పాడుతుంటే మళ్ళీ వాళ్ళ ఎదురుగా ఇంకొకళ్ళు ఎదుగుతున్నారంట స్వరం. ప్రతిగానాలు జరగాల. పాటలు పాడటం ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఒక పాట పాడమంటే ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? ప్రతిగానాలు జరగాల. ఇక్కడ నుంచి పాడుతుంటే మళ్ళీ అక్కడ ఎదురు స్వరము ఎత్తాలి. అట్లాంటి ప్రతిగానాలు జరిగేది ఆరాధన. అది పరలోకంలో జరుగుతుంది. మనోళ్ళు పాత నిబంధన కాలంలో ఈ లోకంలో రోజు ఆరాధించేవాళ్ళు ప్రత్యక్ష గుడారంలో. మరి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనకి ఇవ్వబడుతున్న ఈ మందిరంలో దేవుని ఆదివారం ఒక్కరోజు ఆరాధించడానికి కూడా నీకు కుదరట్లేదంటే ఈ నియమాన్ని నువ్వు నెరవేర్చట్లేదని. కనుక ఈ సేవా నియమాల్లో మూడో నియమం ఏంటంటే ఆరాధన చేయవలసిన నియమము. సేవా నియమాన్ని నువ్వు పాటించే వ్యక్తిగా ఉండాలి. ఇది మూడవది. నాలుగవది చూడండి, దేవుని వాక్యంలో నాలుగో విషయం. దేవుని వాక్యం మనం చూస్తాం. నాలుగో విషయం ఏంటి? ప్రభువు బల్లలో పాలు పొందుట నాలుగవ నియమం. అందుకే అదే 42వ వచనంలో రొట్టె విరుచుట అనేటువంటి ఈ యొక్క నియమాన్ని నువ్వు పాటించాలి. రొట్టె విరిచే అంటే ప్రభు బలలో పాలు పొందే నియమం. సేవా నియమాల్లో ఈ నాలుగవ నియమం ఏంటంటే ప్రభు బలలో నువ్వు పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. ప్రతి ప్రభు దినంలో అంటే ప్రతి ఆదివారం రొట్టె విరుచుటకు వాళ్ళు కూడినప్పుడు వాళ్ళందరూ కూడా పాలు పొందినారంట. అయితే ఈ శిష్యుల కాలంలో మనం చూస్తే వాళ్ళు ప్రతి దినము ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నారంట. ఇంటింట రొట్టె విరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరు? మన కొత్త నిబంధన కాలంలో ఆరంభ సంఘస్థులు ప్రతిదినం రొట్టె విరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. రోజు ఆరాధన చేశారంట, రోజు బల్ల విరిచారంట. నువ్వు ఆదివారం ఒక్కరోజు బల్ల విరవడానికి కూడా నువ్వు అందుబాటులో లేకపోతే ఈ నియమాన్ని నువ్వు మీరుతున్నట్లే కదా, ఈ నియమాన్ని నెరవేర్చట్లేదు కదా. అందువల్ల సేవా నియమాలు జరిగిస్తున్నారో లేదో లెక్కలో తెచ్చినప్పుడు ఇవన్నీ కూడా నియమాలు నెరవేర్చని స్థితి నీ జీవితంలో ఉంటే దేవుడు నేను లెక్కలోనికి తెస్తాడు. కనుక నాలుగవది ఏంటంటే రొట్టె విరుచు అంటే బల్లలో పాలు పొందే నియమం నెరవేర్చే ఆధిక్యత నీవు కలిగి ఉండాలి. కలిగి ఉన్నామో లేదా పరీక్షించుకోవాలి. ఐదవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో ఐదవ సంగతి మన జ్ఞాపకం చేసుకుంటే ఐదవ సంగతి అపోస్తుల కార్యము 42 మొదటి వచనం. వీరు అపోస్తుల బోధయందు అను బైబిల్ స్టడీ కలిగి ఉండాలి. ఐదవ నియమం ఏంటంట? బైబిల్ స్టడీ కలిగి ఉండాలి. మందిరంలో బైబిల్ అంటే ఏమంటారు? బైబిల్ స్టడీ అంటే బైబిల్ పఠనం, పఠించే ఒక నియమం ఉంది. నువ్వు అనుదినము బైబిల్ పఠించాలి,
అదే సమయంలో మందిరంలో బైబిల్ పఠనం జరిగే సమయంలో కూడా నువ్వు బైబిల్ స్టడీకి వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో బైబిల్ స్టడీ అనేది లేకపోతే నీకు ఆత్మీయ ఎదుగుదల లేదు. నువ్వు ప్రభువులో బలపడలేవు. నీ జీవితాన్ని ప్రభు కొరకై జీవించలేవు. నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆత్మీయంగా అభివృద్ధి పొందిన పరిస్థితి ఉండదు. కనుక బైబిల్ స్టడీ కూడా నీకు అవసరమే, ఖచ్చితంగా అవసరం. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. అక్కడ చూడండి, ఆ మాట చూడండి. బైబిల్ స్టడీ ఎంత అవసరం అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం దయచేసి చూడండి. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రవ్వ నడుచునప్పుడును, పండుకుండునప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నేను నీకు తెలియజేసే ఈ మాటలు ఏం చేయాలా? నువ్వు వినాలి. బైబిల్ స్టడీ లేకపోతే నీకు దేవుని గురించి తెలియదు. ఈ రోజుల్లో మిడిమిడి జ్ఞానంతో దేవుని గురించి నాకు తెలిసినంతగా ఎవరూ తెలియదు అనుకుంటున్నారు. ఏం తెలుసు దేవుని గురించి? నీకు ఏం తెలుసు దేవుని గురించి? దేవుణ్ణి గురించి ఇంతవరకు నాకు తెలిసి సృష్టిలో సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరో కొందరు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు దేవుని ఏర్పాటులో జీవించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్న ప్రస్తుత లోకములో దేవుణ్ణి గురించి కొద్దిగా తెలిస్తే ఎంతో తెలిసినట్టుగా చెప్పుకుంటూ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. కానీ అసలు దేవుని యొక్క మనసు ఎరగాలి. దేవుని యొక్క మనసు ఎరగాలంటే ముందు ఆయన మాట్లాడితే వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యం వినాలి. దేవుడు అంటే మనకు తెలియాలంటే ఆయన వాక్యం వినాలి. నీ జీవితము ఎంత అంటే దేవునికి అనుకూలమైనదిగా మార్చబడాలంటే ఆయన వాక్యం వినాలి. ఈ లోకంలో నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ఆయన మాటలు వినాలి. ఈ లోకంలో నువ్వు భక్తిగా నీతిగా యథార్థంగా ఎలా జీవించగలుగుతావో ఆయన మాటలు వింటేనే. లేకపోతే నీ జీవితంలో భక్తి ఉండదు, యథార్థత ఉండదు, నష్టపోయే వ్యక్తిగా ఉంటావు. కనుక బైబుల్ స్టడీలో నువ్వు పాలు పొందే నియమం కూడా నీకు ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ధర్మశాస్త్ర కాలంలో నీతో చెప్పి ఈ మాటలు నువ్వు వినాలి, చదవాలి, నీ నుదుట ఉండాలి, నీ పిల్లలకు నేర్పాలి. నీకే వాక్యం తెలియదు, నీ పిల్లలకి ఏం చెప్తా ఉండే వాక్యం? నువ్వు పట్టుమని 10 కంఠత తెలిసిన వాక్యాలు చెప్పగలుగుతామా? మనం ఒకటి చెప్పగలుగుతారా ఎవరన్నా? నీకే వాక్యం తెలియకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావు? కాబట్టి బైబిల్ స్టడీ అనేది నియమాన్ని నువ్వు కలిగి ఉండాలి నీ జీవితంలో. ఇది 5వ నియమం. 6వ నియమం చూడండి. 6వ నియమం దేవుని వాక్యంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 44వ వచనం, హెబ్రీ 45వ వచనం, లేకపోతే 44వ వచనం చూడండి. 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిది. ఏకముగా కూడుట, ఐక్యత. దేవుని ప్రజలతో కలిసి దేవుని మందిరంలో ఆయన సేవ చేసేటువంటి ఈ యొక్క ఏక మనస్సు కలిగిన నియమాన్ని నువ్వు పాటించాలి. నీదొక మాట, వాళ్ళదొక మాట, నువ్వొక దారి, వాళ్ళదొక దారి. ఈ నియమాన్ని నువ్వు మీరితే ఇక్కడ పని సక్రమంగా ఎక్కడ జరుగుతుంది? అందువల్ల దేవుని మందిరంలో ఈ నియమాన్ని నువ్వు పాటించాలంటే ఏం చేయాలా? ఏక మనసు అవసరం, ఏక ఆత్మ అవసరం. ఏక మనసుతో ఏక ఆత్మతో వాళ్ళు ఏం చేశారంట? 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకున్నారంట. తప్పకుండా కూడుకున్నారు. నువ్వు తప్పిపోతున్నావుగా. వాడు తప్పకుండా కూడుకున్నారు. ప్రార్థన అంటే కూడుకున్నారు, ఆరాధన అంటే కూడుకున్నారు, బల్లంటే కూడుకున్నారు, సువార్త అంటే కూడుకున్నారు, బైబిల్ స్టడీ అంటే కూడుకున్నారు. సహవాసంలో నిలిచి ఉండి ఏకాత్మ ఐక్యత ఏక మనసు గలవారై వారు దేవుని ఆలయంలో ప్రతిరోజు గడిపారు. మనకేదండి? మనకేది? నీ ఆత్మ
దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే నీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉంటావు కానీ నీ ఆత్మ ఎక్కడో ఉంటుంది. ఈ ఏకాత్మ మనలో ఐక్యత అనే ఏకాత్మ మనలోకి రాకపోతే ఈ సేవా నియమాన్ని మనం జరిగించలేని వారంగా నష్టపోయే వాళ్ళం అవుతాం. కనుక ఐక్యత, ఏక మనసుతో పనిచేయడం అవసరం. వాళ్ళు ఒకే మాట మీద ఉండాలి. ఏంటి ఆ మాట? అది దేవుని మాట. దేవుని వాక్యంలో ఏం రాయబడిందో ఆ మాటనే వాళ్ళు కలిసి చేయాలి. కాబట్టి ఈ 6వ సంగతి ఏంటంటే వాళ్ళు ఏక మనస్కులై ఆ నియమాన్ని నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో కొన్ని కార్యాలు జరగాలంటే అందరూ సమష్టిగా కూడుకోవాలి. అందరూ కలిసి ఒక తీర్మానం చేయాలి. అందరం కలిసి ఇదిగో ప్రార్థన చేయాలి. ఇదిగో సువార్త చేయాలి. ఇదిగో ఆరాధన చేయాలి. ఇదిగో బలలో పాలు పొందాలి. ఇదిగో బైబిల్ స్టడీ కూడి కలిసి ధ్యానిద్దాం రండి, వాక్యం ధ్యానిద్దాం రండి. కూర్చుని వాక్యం ధ్యానించాలి, తర్కించాలి. గనులైన స్త్రీలు వాక్యాన్ని బాగా తర్కించారంట. దశలోనిక సంఘంలో గనులైన స్త్రీలు ఉన్నారంట. అక్కడ కొంత గొప్ప చదువుకున్న వాళ్ళందరూ కూర్చుని వాక్యాన్ని పరిశోధించారంట, తర్కించారంట. వాక్యాన్ని గురించి మాట్లాడేది అనుభవం నీకు ఉండాలి. ఈ నియమంను పాటించాలి. 6వదిగా ఏక మనసుతో సమష్టిగా ఈ పరిచర్య జరిగించే అనుభవంలో ఈ నియమాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇది 6వ నియమం. 7వ నియమం చూడండి, చివరిగా 45వ వచనం, అపోస్తులు 2వ అధ్యాయం 45వ వచనం. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మళ్ళీ చదువుతున్నాను, అపోస్తుల కార్యం 2:45. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి వారికి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవుని మందిరంలోనికి నీ అర్పణ రావాలి. దేవుని మందిరంలోని అర్పణ, దేవుని సేవ కొరకని అర్పణ దేవుని మందిరాన్ని తీసుకురావాలి. నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు, నీ చేతి పనిని దీవిస్తున్నాడు, నీ కష్టార్జితాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నీకేమి తక్కువ లేకుండా, కొరత లేకుండా, కొదువు లేకుండా చేస్తున్నాడు. నీకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. దేవుని మందిరంలో జరిగే క్రమాలను ఇక్కడ జరిగించలేకపోవడానికి కారణం ఏంటంటే నీ అర్పణ దేవుని మందిరానికి తీసుకురాపోవటమే. కనుక నీ అర్పణ దేవుని మందిరానికి తీసుకొచ్చే ఈ 7వ నియమం, ఇంకా ఎన్నో ఉన్నాయిలేండి. 7వ నియమము అర్పణ, దేవుని మందిరానికి అర్పణ. ఏం అర్పణ? 10 రూపాయల. 10 రూపాయలకి ఏమొస్తుందండి? చిల్లర కొట్లో బన్ను కూడా రావట్లా 10 రూపాయలకి. వస్తుందా? చిల్లర కొట్లో బన్ను రావట్లా 10 రూపాయలకి. అందువల్ల ఇది కాదు. వాళ్ళు ఏం తెచ్చారు? వారు తమ చర స్థిరాస్తులను అమ్మి, వాళ్ళు ఏం చేశారంట? తమ చర స్థిరాస్తులను అమ్మి ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి తీసుకొచ్చారు. అక్కడ 4వ అధ్యాయంలో రాయబడింది చూడండి. 4వ అధ్యాయము 34వ వచనం. 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎక్కడ పెట్టారంట? ఎక్కడ పెట్టారు? భూములైనను ఇండ్లైనన్న వారు తమ యొక్క ఆస్తి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టారు. ఎక్కడ పెట్టాలి? డబ్బు ఎక్కడ ఉండాలా? బీరువాలోనా? బ్యాంకు లాకర్లోనా? ఎక్కడ ఉండాలా? ఎక్కడ పెట్టారు? పాదముల దగ్గర పెట్టారు. ఇదిగోండి, ఇది దేవుని సేవకై వాడండి, ఇది సేవా నియమాలు జరిగించడానికి వాడండి, ఇది సువార్తకు వాడండి, ఇది ప్రార్థనకు వచ్చే వారికి టిఫిన్ ఏర్పాటు చేయండి, ఇది బైబిల్ స్టడీకి వచ్చేటువంటి వారికి రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేయండి, ఒక కేక్ కొనివ్వండి. లేకపోతే అందరం కూడుకుంటున్నాం కదా, అందరూ కూడుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు అది భోజనం ఏర్పాటు చేసుకొని భోజనం చేయండి, ఇదిగోండి ఖర్చు చేయండి అని వాళ్ళ ఆస్తుల మీద తీసుకొచ్చారంట. నువ్వేం తీసుకొస్తున్నావు? దేవుని భాగాన్ని దేవునికి ఇస్తున్నామా? దేవునికి నీ అర్పణలు అర్పించే వ్యక్తిగా ఉన్నావా? నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేవునిదే కదా నియమం ప్రకారం. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేవునిదే కదా. ఆ 10 రూపాయలు దేవునికి ఇస్తున్నావా? నీ దగ్గర నీ రాబడిలో 10వ వంతు దేవునిది కదా. అర్పణ దేవుని మందిరానికి వస్తుందా?
ఆయన అన్నాడు, మీరు నా మందిరంలోనికి ఆహారం ఉన్నట్లు మీ యొక్క దశమ భాగములను తీసుకొని రండి, నేను మిమ్మల్ని విస్తారంగా దీవిస్తానని చెప్పాడు. 7వ నియమం ఏంటంటే, నీ అర్పణ దేవుని మందిరానికి రావాలి. అర్పణ నువ్వేమి నిర్ణయించుకున్నావో అది తీసుకురా, లేకపోతే మరి ఏమి నిర్ణయించుకున్నావు తీసుకురావంటే ఆ మధ్యలో దాచిపెట్టిన ఆఫరింగ్ బాక్స్లో చిరిగిపోయిన 10 నోట్లు వేస్తున్నారు. ఆఫరింగ్ బాక్స్లో ఎందుకు? అవి మాకు ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు. చినిగిపోయిన 10 రూపాయల నోట్లు అర్పణిస్తే ఆ నియమం నెరవేర్చినట్టు కాదు. నీ అర్పణ దేవుని ఇంట్లో వాడబడేదై ఉండాలి. నీ అర్పణ దేవుని ఇంట్లో దేవుని పన్ను కొరకై వాడబడేటువంటి అర్పణ తీసుకొచ్చే నియమాన్ని, సేవా నియమాన్ని నువ్వు జరిగిస్తున్నావా? కనుక పాత నిబంధన కాలంలోనే కాదు, క్రొత్త నిబంధన కాలంలో కూడా సేవా నియమాలు ఉన్నాయి. ఇక్కడ జరిగించబడుతున్న పరిచర్యలో నీ వంతు ఏంటి, నీ పాత్ర ఏంటి? ప్రార్థనల్లో, ఆరాధనల్లో, బైబిల్ స్టడీలో, సువార్త ప్రకటించడంలో నీ పాత్ర ఏంటి? నీ యొక్క అర్పణ లేదా నీ భాగము దేవుని పని కొరకే వాడబడుతున్నదంటూ నీ పాత్ర ఏంటి? ఈ నియమాన్ని ఎందుకు పాటించలేకపోతున్నావు? ఈ నియమాన్ని ఎందుకు, ఆ సేవా నియమాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఏంటంటే నియమం ఏంటి? నియమాలు ఈ రోజుల్లో మనకి ఎన్నెన్నో మన హద్దుబాట్లు పెట్టుకుంటాం. మనం ఇదిగో గీత, ఇది దాటి అవతలకి వెళ్ళము, ఇదిగో ఇంతే గీత గీసాడానికి అవతల రాడు ఒకడు, ఈ గీతను వదలే అవతలకు రాడు. ఇంకా ఈ నియమాలు పాటించే, ఈ నియమాలు జరిగించేటువంటి అనుభవంలోనికి రాని వ్యక్తిగా ఉంటున్నారు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ కాలంలో, ఈ సంఘ కాలంలో సేవా నియమాలు ఉన్నాయి. ఈ సేవా నియమాలు జరిగించే వ్యక్తిగానే ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే ఆ దోషాన్ని దేవుడు నీ మీద మోపుతాడు. నువ్వు ఉత్తరవాది అయిపోతావు. దేవునికి సమాధానం చెప్పుకోవాలి, చిక్కుపడాల్సి వస్తుంది. ఆయన నేను గద్దిస్తాడేమో, ఏం చెప్తావు సమాధానం? పారిపోతావా? అనాలోచనగా ఎట్లా నీ మనసు ఎక్కడో పెట్టుకొని దేవునికి తప్పు సమాధానం చెప్దాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవునికి తప్పుడు సమాధానం చెప్పలేం మనం. దేవుడు వేసిన ప్రశ్నకు మనం తప్పు సమాచారం ఇచ్చామంటే ఆయన మనలను చూసి దుఃఖపడేవాడుగా ఉంటాడు. కనుక సేవా నియమాలు జరిగించే విషయంలో మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? లోకంలో పెట్టిన రూల్స్ అన్నీ పాటిస్తున్నాంగా? పెన్షన్ రావాలంటే నీకు ఏదో కావాలంటే అన్నీ చూపిస్తున్నావుగా? ఏ ఒక్కటి లేకపోతే నీ పెన్షన్ కట్ చేసేస్తానంటున్నాడుగా? నువ్వు బండి నడిపేటప్పుడు రూల్స్ పాటిస్తున్నావుగా? గీత దాట అవతలకి వెళ్తే నీకు పెనాల్టీ 500 అంటున్నాడుగా, కట్టేస్తున్నావుగా? హెల్మెట్ లేకపోతే నీకు 1000 రూపాయలు పైన అంటే కట్టేస్తున్నావుగా? ఊరుకుంటున్నాడా వాడు? ఊరుకోవట్లేదుగా, కట్టేయాలి, తప్పనిసరి కట్టాలి, లేదా ఆడ నుంచి పోనివాడు. వాళ్ళందరికీ భయపడిపోతున్నావే, ఇక వాళ్ళని నన్ను చేసిన దేవునికి భయపడుకుంటున్నావే, ఆయన నియమాలు పాటించలేకపోతున్నావే. కనుక చూడండి ప్రియులారా, అందుకే పౌలు అన్నాడు, నేను మీతో చెప్పినది మీరేం చేయాలా? గైకొనేవారుగా ఉండాలి. ఈ సేవా నియమాలను గైకొనాలి, ఈ ధర్మ విధులు గైకొనాలి, ఈ పరిచర్య ధర్మం జరిగించడం కొరకై నీ వంతు ధర్మం నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. నీ వంతు ధర్మం నువ్వేం చేయగలుగుతావు, కనీసం ఏం చేయగలుగుతావు. కొన్ని మనకు అర్థం కావు. అర్థం కానప్పుడు ఏం చేయాలి? అర్థమైన మట్టుకనే చేయాలి. అర్థమైన మట్టుకనే చేయాలి. ఏం అర్థమైన మట్టుకు? ఆదివారం ఆరాధనకి వెళ్దాం అనేసి అర్థమైందే కదా, దేవుని మందిరంలో కానుక ఇవ్వాలన్నది అర్థమైందే కదా, దేవుడిని ఆరాధించాలన్నది అర్థమైందే కదా, దేవుని యొక్క ప్రార్థన చేసుకోవాలని అర్థమైందే కదా, దేవుని సువార్త ప్రకటించాలనేది అర్థం కాలేదా? అర్థమైందే కదా. అన్నీ అర్థమయ్యాయి. అర్థం కానీ ఇక్కడ మర్మాలు ఏమి లేవు. అందుకే వాటిని దేవుడు ఏంటంటే ప్రభు మన హృదయంలో ఉంచాడంట వాటిని. ఇలాంటి విషయాలు, ఈ నియమాలు కూడా మనం పాటించలేకపోతే ఏం భక్తి చేస్తామండి? దేవుడు మనల్ని చూసి ఏం మెచ్చుకుంటాడండి? అసలు పరలోకం వెళతామా అని. పరలోకం వెళతామా? ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాం ఈ లోకంలో? పరలోకం కోసమే కదా. ఇక్కడ నువ్వు పోగొట్టుకుంటే, ఈ నియమాలు పాటించకపోతే ఏడబోతాం. అందువలన మనం పరీక్షించుకొని మరి యోగ్యముగా బలలో మనం చేయవేసే వారంగా ఉండాలి. కనుక ఈ సేవా నియమాలు, కృత నిబంధన కాలంలో సేవా నియమాలు నెరవేర్చుట మన బాధ్యతగా మరి వాటిని నెరవేర్చేవారు ఉండి అలాంటి అనుభవంలోనే బలలో పాలు పొందాలనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఇప్పటికైనా ప్రభువుకు సమర్పించుకుంటాం. ఆ అనుభవాల్లో ఆ నియమాలు నెరవేర్చే వాళ్ళుగా మనం ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. అలాంటి అనుభవంలోనే బలలో చేవేస్తాం. మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో పాలు పొందబోతున్నాం.